ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైన వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఆయన చేతిలో ఐప్యాడ్ లేవు, కళ్ళకు బ్రాండెడ్ కళ్ళజోడు లేదు. ఆయన సైకిల్ మీద వెళ్తుంటే ఒక సాదాసీదా రైతులా కనిపిస్తారు. కానీ ఆయన గుండెల్లో ఒక అడుగు ఉంది. ఆయన వేసే ప్రతి అడుగు వెనక ఒక పచ్చని ఆశయం ఉంది. ఆయనే పద్మశ్రీ దరిపల్లి రామయ్య, మనందరం ప్రేమగా పిలుచుకునే వనజీవి. ఇతని కథ కొన్ని దశాబ్దాల క్రితం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో మొదలైంది. ఎండలు మండిపోతున్నాయి, ఊళ్ళలో చెట్లు లేక భూమి నెర్రెలు తీస్తుంది. అది చూసి రామయ్య గారి మనసు తల్లడిల్లింది. మనం తినటానికి అన్నం పండించుకుంటున్నాం, కానీ పీల్చడానికి గాలిని ఇచ్చే చెట్లను ఎందుకు పెంచడం లేదు అని ఆయన తనని తాను ప్రశ్నించుకున్నారు. అప్పుడే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. తనకున్న 3 ఎకరాల పొలాన్ని అమ్మేశారు. ఏంటి, ఆశ్చర్యంగా ఉందా? అవునండి, ఆ పొలం అమ్మి వచ్చిన డబ్బుతో విత్తనాలు కొన్నారు. అందరూ తిట్టారు, పిచ్చివాడు ఉన్న ఆస్తిని అమ్ముకుని పిచ్చి మొక్కలు నాటుతున్నాడు అని ఎగతాళి కూడా చేశారు. కానీ రామయ్య గారు నవ్వి ఊరుకున్నారు. ఎందుకంటే ఆయనకి తెలుసు, ఆయన నాటుతుంది కేవలం మొక్కలు కాదు, రేపటి తరం శ్వాస అని. రామయ్య గారి జేబులో ఎప్పుడు విత్తనాలుంటాయి. ఎవరైనా పెళ్లికి పిలిస్తే ఆయన పట్టుబట్టలు పట్టుకెళ్లరు, ఒక మొక్కను బహుమతిగా ఇస్తారు. ఎవరైనా చనిపోతే వారి జ్ఞాపకార్థం ఒక చెట్టును నాటమంటారు. ఆయన దృష్టిలో దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు, గాలినిచ్చే వృక్షం. 2017 సంవత్సరం దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్. ఆ విలాసవంతమైన భవనం లోపల అంతా నిశ్శబ్దం. దేశంలోని అత్యున్నత వ్యక్తులు, మేధావులు, రాజకీయ నాయకులు అక్కడ కూర్చుని ఉన్నారు. అందరూ సూట్లు బూట్లు వేసుకుని ఎంతో హుందాగా కనిపిస్తున్నారు. కానీ సరిగ్గా అప్పుడే ఒక సాదాసీదా మనిషి కాళ్లకు మామూలు చెప్పులు, తెల్లటి పంచె కట్టుకుని లోపలికి నడిచి వస్తున్నారు. ఆయనే మన రామయ్య గారు. విచిత్రం ఏంటంటే ఆయన మెడలో ఒక బోర్డు వేలాడుతుంది. చెట్లను నాటండి, జీవకోటిని రక్షించండి అని వ్రాసి ఉంది. అది చూసి అక్కడున్న వారంతా ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న ఆ క్షణం, అది కేవలం ఒక వ్యక్తికి దక్కిన గౌరవం కాదు, మట్టికి ప్రకృతికి దక్కిన గౌరవం. అవార్డు తీసుకున్న తర్వాత ఆయన వెనక్కి తిరిగి వెళ్ళలేదు. తన జోబుల నుంచి కొన్ని విత్తనాలు తీసి అక్కడున్న అధికారులకు చూపిస్తూ ఇవి నాటండి అని చెప్పారు. అక్కడున్న పెద్దలంతా ఆయన నిబద్ధతను చూసి లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఆ క్షణంలో ఆయన కళ్ళలో కనిపించిన మెరుపు, నేను పద్మశ్రీని అయ్యాను అన్న గర్వం కాదు, నా సందేశం ఇప్పుడు దేశమంతటికి చేరింది అన్న తృప్తి. ఆయనకు అవార్డులు ముఖ్యం కాదు, ఆ అవార్డు ద్వారా తన పచ్చని సందేశం నలుగురిలోకి వెళ్ళటమే ఆయన ఆశయం. మన రామయ్య గురించి మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి.